జయంతిని ఈరోజు మేము పండుగ జరుపుకొని తప్పకుండా ఈసారి జయంని ఇంకా ఉత్సాహంతో డబుల్ ఉత్సాహంతో ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతామనే నమ్మకం పెరిగింది. చాలా ఆనందంగా ఉంది నాకు. జీవితంలో చాలా మంది మీద రకరకాల కేసులు వస్తుంటాయి. మర్డర్లు చేశారని, వక్బోర్డ్ ల్యాండ్లు లాక్కున్నారని, తర్వాత ఆడపిల్లల్ని హింస పెట్టారని రకరకాలుగా ఉంటాయి కేసులు. రామచంద్రుడు బాణం వేశానని నా మీద కేసేశారు. అసలు ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది? ఫస్ట్ ఎఫ్ఐఆర్ రామచంద్రుడు బాణం మీద. దానికి కూడా పుట్టి పెట్టి ఉండాలి కదా. వాళ్ళు తప్పుడు కేసు వేసిన రాముడికి నన్ను చాలా సన్నిహితం చేశారు. చాలా ఆనందంగా. ఈసీకుండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయో ఉండొచ్చు. వాళ్ళకి ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ పరిమితిలో ఉన్నా కూడా ఒక పండుగ వాతావరణం అనేది సామాన్యుడిని మనం ఆపే హక్కు మనకుందా అనేది మాత్రం ప్రశ్నించాల్సిన విషయం. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జయ కమీషతిహ లోక ఉజాగర్, రామదూత అతులిత బలధామ, ఆంజనేయ పుత్ర పవన సుతనామ. ఆంజనేయ స్వామి అంటే ఎన్నో గుణాలకు మహాసాగరం వంటి వాడు. శాంతికి ఆయన ప్రతిబింబం, ధైర్య సాహసాలకు అమోఘుడు ఆయన. వ్యాకరణ విద్య ఇద్దరికే తెలుసు. ఒకటి రావణాసురుడికి, ఒకటి ఆంజనేయ స్వామికి మాత్రమే తెలుసు వ్యాకరణ విద్య. అటువంటి మహాపండితుడు రామచంద్రుణ్ణి రోమాంచితంగా రోమన్లో రాయించుకున్నవాడు. గుండెలు చీల్చి సీతారాముల్ని చూపించినవాడు. అటువంటి మహానుభావుడు అందరికీ సద్గురువయ్యి ఒక చక్కటి భక్తి మార్గంలో, ధర్మ మార్గంలో, ధైర్య మార్గంలో నడిపించాలని